రావులపాలెం దగ్గరలోనే ఈ టెంపుల్ మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యారా? విజిట్ అవ్వకపోతే కనుక వీడియో అర్జెంట్గా సేవ్ చేసుకోండి. అండ్ అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రాజమండ్రి దగ్గరలో ఉన్న రావులపాలెం దగ్గర ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి టెంపుల్ ఒక్కసారి విజిట్ అవ్వమని చెప్పండి. ఇంకా ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేలోపు మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. దాంతో పాటు ఇక్కడ ఎదురు నుంచి విష్ణుమూర్తి, వెనక నుంచి జగన్మోహిని అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. మీరు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి విజిట్ అవుతే ఒక్కసారి మీ లిస్ట్ లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వెళ్ళే దారిలోనే ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఒక్కసారి వెళ్ళి విజిట్ అవ్వండి, మీకు నచ్చుతుంది. ఇంకా దాంతో పాటు దీని లొకేషన్ ఎక్కడ ఏంటని కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేశాను, చెక్ చేసుకోండి. ఇంకా దీని లొకేషన్ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే పిన్ చేసి పెడతాను, కొత్త వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా దీని తర్వాత దగ్గరలో ఉన్న ద్వారపుడికి కూడా వెళ్ళాం. ఆ ద్వారపుడిలోనే చూసా బాబాయ్ ఆదియోగి స్టాచ్యూ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత 2 కళ్ళు సరిపోవు. నిజంగా తమిళనాడు దాకా కూడా వెళ్ళవసలా. మన ఆంధ్రాలోనే ఒక ఆదియోగి స్టాచ్యూ కూడా ఉంది. ఒక్కసారి దాన్ని కూడా మీ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా ఈ టెంపుల్స్ అన్ని కూడా మేము వాడపల్లి వెంకటేశ్వర టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయితే విజిట్ అయ్యాం. ఒకసారి మీరు కూడా విజిట్ అవ్వండి, మీకు నచ్చుతుంది. అండ్ అట్లాగే ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో కొట్టు.